ఎప్పటిలాగే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి జనం రావట్లేదు అంటూ ఎలా అయితే గతంలో విష ప్రచారం చేసిందో, ఇప్పుడు రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శన తర్వాత మళ్ళీ అదే కుట్ర కుతంత్రం విషయం చెప్తూ ఈరోజు పత్రికల్లో కానీ వాళ్ళ టీడీపీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ట్విట్టర్ అకౌంట్స్ లో కానీ అన్నిటిలోనూ అదే పాఠం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి జనం రాలేదు. ఒక చిన్న షార్ట్ క్లిప్ తీసుకొని దాన్నే ఇంకా హైలైట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి రోడ్ షో దాదాపుగా 60 కిలోమీటర్లు ట్రావెలింగ్ చేస్తే ఆయన ఎక్కడో కొన్ని ఫ్లైఓవర్లు ఉన్న చోట ఆ చిన్న క్లిప్ని తీసుకొచ్చి ఒకటే క్లిప్ని తీసుకొచ్చి అన్ని మీడియా ఛానల్స్ లోనూ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ లోనూ అదే చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఈ 1 మినిట్ క్లిప్ అన్నిట్లోనూ సర్క్యులేషన్ అవుతుంది. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి ఈ జనాల్లో ఆదరణ తగ్గిపోయింది, అందుకే జనం రాలేదు అంటూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దీన్ని ట్రోల్ చేసే వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఫ్లైఓవర్ మీద ఎవరిని అలో చేయరు, కంట్రోల్ చేయడం చాలా ఈజీ పబ్లిక్ ని. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైఓవర్ వెనకాల ఏదైతే వే కనిపిస్తుందో అది ఎంత ఖాళీగా ఉండడానికి రీజన్ ఏంటంటే, ఫ్లైఓవర్ మీదకి ముందుగానే పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరిని అలో చేయకుండా అక్కడ రెస్ట్రిక్షన్ చేయగలిగింది. కానీ రోడ్స్ మీద మాత్రం వాళ్ళకి అసలు ఛాన్సే లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు రావట్లేదు అని ఒకవేళ మీరు అనుకుంటే ఈ బారిగేట్లు ఎందుకు, ముళ్ళ కంచెలు వేయడం ఎందుకు, ఇవన్నీ అనవసరం కదా. ఒక రియాలిటీగా ఆలోచిస్తే అవన్నీ అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి జనం రావట్లేదు అని మీ వేలో ఒకసారి ఆలోచిస్తే, కానీ అలా జరగట్లేదు కాబట్టి ఈ బారిగేట్లు కానీ పాయింట్స్ లో జంక్షన్స్ లో పోలీస్ డిపార్ట్మెంట్ బాగా బారికేడ్స్ ఏర్పాటు చేసి పొలాల మార్గాల్లో ఎక్కడైతే హైవేస్ ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా ఐరన్ మెస్సులతో కంచెలు వేసుకుంటూ వెళ్తున్నారు. అంటే దానికి క్లియర్ గా నిదర్శనం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు వస్తున్నారు అని చెప్పి. చిన్న షార్ట్ క్లిప్ తీసుకొని ఎలా ప్రచారం చేయాలనిపిస్తుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి విజువల్స్ అన్ని మీరు చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రజాదరణ వచ్చింది, ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అయ్యారు. అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సభ్యులు కూడా కలిశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు ట్రావెలింగ్ చేస్తున్న 60 కిలోమీటర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే దాదాపుగా 60 కిలోమీటర్లు ఎన్ని గ్రామాలు అయితే టచ్ అయ్యాయో అన్ని గ్రామాల్లోనూ జన సముద్రం లాగా కారు మేఘాలు కమ్ముకుంటే ఎలా ఉంటాయి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు కలిస్తే అలాగే ఉంటది అని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలు, ఉత్తరాంధ్ర జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, కార్యకర్తలు నిరూపించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు రాయలసీమలో చాలా జరిగాయి, కానీ ఉత్తరాంధ్రలో దానికి దీటుగా ఉత్తరాంధ్ర పర్యటన జగన్మోహన్ రెడ్డి గారికి కాదు వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా బూస్టింగ్ ఇచ్చినట్టుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఒక మెసేజ్ని అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శన, మెడికల్ కాలేజీ పర్యటన అటు కూటమి ప్రభుత్వానికి ఒళ్ళు జిగేలు అని అనిపించినట్టుగా ఉత్తరాంధ్ర ప్రజలు తడాక ఏంటో చూపించారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేశారో దమ్ముంటే రా అని వాళ్ళు కనబడకుండా పోయారు. ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఒకరోజు ముందు వెళ్ళి హడావిడి చేసిన సీమరాజా లాంటి వాళ్ళు కళ్ళకు కనబడినట్టుగా ఎక్కడో దాక్కున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే అడ్డుకుంటామన్న కూటమి నాయకులు కనబడకుండా పారిపోయారు. అసలు మెడికల్ కాలేజీ జీవోయే లేదన్న స్పీకర్ కి మరి ఆ స్పీకర్ కుర్చీలో అర్హత ఉందా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు జీవో చూపించిన తరువాత ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అడుగుతారా? ఇదిగో జీవో నెంబర్ 204, జీవో నెంబర్ 204. మరి జీవో లేదు అని చెప్పినందుకు స్పీకర్ పదవిలో నువ్వు ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడు వేరా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా ఇదే స్పీకర్ కు. ఎవరైతే చూసారో వాళ్ళందరూ మీరు ఒక్కసారి మైండ్ తో ఆలోచించండి. ఇటువంటి వ్యక్తుల మనకి స్పీకర్ గా ఉన్నది, ఇటువంటి వ్యక్తులతోన రాష్ట్ర అసెంబ్లీ జరిగేది. ఇటువంటి వ్యక్తులు కూర్చున్న అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలా?
జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరెవరైతే ఛాలెంజ్ చేశారో నర్సీపట్నానికి రమ్మని చెప్పి వాళ్ళంతా కూడా కనబడకుండా ఎక్కడికి వెళ్ళిపోయారో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ.